నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 500 రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే ఇస్తామన్నారు కదా, మరి ఇప్పుడు గెలిచి దాదాపు 2-3 వారాలు అవుతుంది, 3వ తారీఖే మీరు గెలిచారు, మరి ఈ రోజుకి 3 వారాలు అవుతున్నది, మరి 500 రూపాయలు బోనస్ ఎప్పటికల్లా ఇస్తారు? మరి ఇప్పటికీ దాని గురించి క్లారిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ 15,000 రూపాయలు కూడా కరెక్ట్ చెప్పామన్నా, అదే 15,000 సంగతి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 10,000 ఇచ్చారు, మిగిలిన 10,000 రూపాయలు, మిగిలిన 5,000 రూపాయలు. గౌరవ మంత్రి గారు, సార్ నేను గౌరవ సభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, 500 రూపాయల బోనస్ గురించి మాట్లాడుతున్నారు. వారు కూడా వాణిజ్యం వ్యాపారం చేసే వ్యక్తి, వారికి తెలుసు అధ్యక్ష, బిజినెస్ పెట్టిన తర్వాత కొద్ది సమయం పెడుతుంది, ఒక క్రమం. మేము 100 రోజులు కాదు సార్, 100 రోజులు 100 రోజుల లోపల మేము అమలు చేస్తామని చెప్పాం. కానీ మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ప్రతి వ్యక్తికి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వం కనీసం ఒక్క పైసన్న వేసిందా? దాని గురించి మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. మహేశ్వర రెడ్డి గారు కంప్లీట్ చేయండి. చూడండి టైం అయిపోతుంది. చూడండి మంత్రి గారు ఇక్కడ బిజినెస్ అంటే ఈ సభని ఒక బిజినెస్తో పోలుస్తున్నారు అధ్యక్ష, ఈ సభని ఒక కార్పొరేట్ కంపెనీతో పోలుస్తున్నారు అధ్యక్ష. ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి అధ్యక్ష, ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి. మరి ఇలాంటి వాళ్ళు సార్, ఇలాంటి వాళ్ళు మంత్రి గారిని ఏంటంటే సార్, నిండు సభలో బిజినెస్ తోటి పోల్చి మీరు అపహాస్యం చేస్తూ ఉన్నారు ఈ సభని. మీరు దయచేసి ఇంకోసారి ఇలాంటి మాట మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, రెండో విషయం, 15 లక్షల విషయం చెప్పారు కదా అధ్యక్ష, ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి వినండి, అరే మా జీడిపి పెంచడానికి దాని ఉద్దేశం ఏంటంటే అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని కాదు,